నిమిషానికి 1300కు పైగా బిర్యానీలు అమ్ముడుపోతున్నాయట. డిసెంబర్ 31వ తేదీన భారీగా బిర్యానీలు ఆర్డర్ చేసిన యూజర్లు. స్విగ్గీ ఆర్డర్స్లో ఇదే టాప్. తర్వాతి ప్లేస్లో పిజ్జా, బర్గర్ అట. ఫుల్. ఎందుకంటే మరి మినిమం నాన్ వెజ్ ఉండాల్సిందే కాబట్టి డిసెంబర్ 31కి జనరల్గా బ్యాచిలర్స్ అంతా తాగి అంతా అయిపోయిన తర్వాత బిర్యానీ కావాలని కోరుకుంటారు కదా. సో అట్లా ఎవ్రీ మినిట్కి 1300 బిర్యానీలు ఆర్డర్ చేసిరట. ఎవ్రీ మినిట్కి. బుధవారం సాయంత్రం 7:30 ఒక్క స్విగ్గీలోనే రికార్డ్ రేంజ్లో 2,18,993 బిర్యానీలు ఆర్డర్ చేసిరట. ఉదయం నుంచి రాత్రి 8 గంటల మధ్య స్విగ్గీ నిమిషానికి సగటున 1336 బిర్యానీలు డెలివరీ చేసిందట. దేశవ్యాప్తంగా 2025 మొత్తం ఏడాదిలో 9,30,00,000 బిర్యానీలు డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపిందట. అంటే టోటల్ ఇయర్లో. ఈ ఏడాది న్యూ ఇయర్ పార్టీలో పిజ్జా, బర్గర్లు కూడా బిర్యానీకి గట్టిగా పోటీ ఇచ్చినాయి. స్విగ్గీ డేటా ప్రకారం డిసెంబర్ 31 రాత్రి 8:30 కల్లా 2,10,000 మంది పిజ్జాలు ఆర్డర్ చేసిరట. అదే సమయంలో 2,16,000 మందికి పైగా బర్గర్స్ ఆర్డర్స్ వచ్చినాయట. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఎక్కువ మంది యూజర్లు స్వీట్లు ఆర్డర్ చేసిరట. రస్మలై, గాజర్ హల్వా, గులాబ్ జామున్ వంటి స్వీట్లకు భారీ ఆర్డర్స్ వచ్చినాయట. మెజారిటీ ప్రజలు బిర్యానీలు, పిజ్జా, బర్గర్లతోనే ఆగిపోకుండా ఈసారి గ్రేప్స్ను కూడా ట్రెండింగ్లోకి తెచ్చిరట. ద్రాక్ష పండ్లు హాట్ కేకుల్లో అమ్ముడుపోయినాయట. మరి అదెందుకో, ద్రాక్ష పండ్లు ఎందుకో. 12 గ్రేప్స్ ట్రెండ్ అనేది ఒకటి వైరల్ అయిందట. స్పానిష్ సంప్రదాయం గురించి సోషల్ మీడియాలో వైరల్ అయిందట. దాంతో ఈ గ్రేప్స్ ఎక్కువగా ఉన్నారట. అంటే అర్ధరాత్రి 12 గంటల ముందు 12 గ్రేప్స్ తింటే వచ్చే ఏడాదంతా కలిసి వస్తుందని నమ్మకం అట. ఇది ఎవడు చెప్పిండ నాయన. అర్ధరాత్రి 12 గంటల ముందు 12 గ్రేప్స్ తింటే ఏడాది మొత్తం కలిసి వస్తుందనంటే ఎన్నో స్పానిష్లో సాంప్రదాయం అట. ఇక మనోళ్ళు దానికి ఎగబడ్డరట. ఎగబడి ఒకటే గ్రేప్స్ ఆర్డర్ చేసిరట. 12 గ్రేప్స్గా తిందాం, బుక్ చేద్దామని. ఈ ట్రెండ్ వర్కౌట్ కావడంతో స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వంటి యాప్లకు గ్రేప్స్ ఆర్డర్స్ పోటెత్తినాయట. మొత్తానికి బుధవారం నాడు సాధారణం కంటే 15 రెట్లు ఎక్కువగా ద్రాక్ష పండ్లు అమ్ముడుపోయినాయట. మనోళ్ళు ఒక దగ్గరికి ఒకటి వచ్చిరంటే దాని పంటే ఉంటారు.